ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు గల వారఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం 8వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం జీవితంలో చేదు సమయాల్లో కూడబెట్టిన ఏదైనా డబ్బు రక్షణకి వస్తుంది. ఈ వారం మీరు మీ బిజీ దినచర్య నుండి కొంత విశ్రాంతి సమయాన్ని తీసుకొని మీకు తగినంత సమయం ఇవ్వగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మంచి ఆరోగ్యం కోసం రోజు నడకకి వెళ్ళండి. అలాగే జీవితంలో చెడు సమయాల్లో మనం కూడబెట్టిన సంపద మాత్రమే మనకు ఉపయోగపడుతుందని ఈ వారం మీరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వారం ప్రారంభం నుండి మీరు డబ్బు ఆదా చేయడానికి సరైన వ్యూహం అనుసరించి మంచి ప్రణాళికను రూపొందించాలి. అయితే ఈ దిశగా పనిచేసేటప్పుడు మీరు కూడా చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు, కానీ భయపడకూడదు. అలాగే ఈ సమయంలో మీ తోబుట్టువుల ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. దీనిపై మీరు డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ చూసుకుంటారు. ఇంట్లో మీకు గౌరవం కూడా లభిస్తుంది. అలాగే ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు చాలా సానుకూల మార్పుల్ని చూస్తారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకి ఈ సమయం ముఖ్యంగా ఫలవంతమైందని రుజువు చేస్తుంది. అయితే ఈ వారం మీ వివాహ జీవితంలో జరుగుతున్న వింత పేలమైన పరిస్థితుల వల్ల మీరు బాధపడవచ్చు. మీ మరియు మీ జీవిత భాగస్వామి సంబంధాలపై ఎవరి ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, కానీ ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో ఎంత పోరాడినా మీరు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు. ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శని గ్రహానికి శనివారం పూజ చేయండి. అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 17వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.